అవును కదండి. మనం ఇల్లు కట్టుకోవాలి. ఇంటి కోసం ఎప్పుడు నుంచి ప్రార్థన చేస్తున్నాం? మనకి ఈ ఇల్లు లేదని మనకి తెలిసినప్పటి నుంచి ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభా అద్దింట్లో ఉంటున్నానయ్యా, సొంత ఇల్లు లేదు అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు మనకి తగిన కాలముకు ఇల్లు ఇస్తాడని ఒక నమ్మకం. అందుకే రానున్న దినాలను దృష్టిలో ఉంచుకొని మనం మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. కాబట్టి దేవుని ఎదుట విజ్ఞాపన వ్యర్థం ఎప్పుడు అయిపోద్దు. మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది, ప్రతిఫలం వస్తుంది. ముందేమొస్తుంది అమ్మా? వస్తుంది. కాబట్టి వాటిని చూసి భయపడక ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయాలి. ఎక్కువ ప్రార్థనలో గడుపుతూ ఉండండి. సమయం పగలంతా కష్టపడండి, రాత్రి అంతా ప్రార్థించండి. సమయం సరిపోలేదు అని అనుకోవద్దు, నిద్ర సరిపోవట్లేదని అనుకోవద్దు. ఇప్పుడు మనశ్శాంతిగా నువ్వు పడుకున్నా రానున్న దినాల్లో మనశ్శాంతి నిద్ర ఉండదు కదా మరి. కాబట్టి ఇప్పుడు నుండే మనశ్శాంతిగా నిద్రపోవడం కొరకు ఆలోచించక ఒకవేళ మనం ప్రార్థన చేయగలిగితే రానున్న దినాల్లో మనశ్శాంతిగా పడుకోవచ్చు మనం. ఆమేన్. హల్లెలూయా. ఆ పరిస్థితులు గుంట మనం వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకోవటానికి, సంరక్షించుకోవటానికి ప్రార్థన అనే కంచె వేసుకోవాలి. అనేకుల చుట్టూ వెయ్యాలి. మన చుట్టూ మనం వేసుకోవాలి, అనేకుల చుట్టూ కూడా వెయ్యాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోవాలి. పర్వాలేదులేండి, అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబాన్ని దేవుడే కాపాడుతాడు అనొద్దు. మీ కుటుంబాల విషయంలో కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలి, శ్రద్ధ వహించాలి. మీ కుటుంబాల కొరకు కూడా మీరు మొర్ర పెట్టాలి. ప్రభువా నా కుటుంబం చుట్టూ కూడా నీ కంచె వేయని ప్రభువుని అడగాలి. అడిగేది మనము ఎప్పుడు అడుగుతాం? అందరి కొరకు చేసిన తర్వాత అడుగుతాం. తెలుసా మీకు? అందరి కొరకు చేసిన తర్వాత దానికి ప్రతిఫలమే మన కుటుంబానికి దేవుడిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఒక్క విషయం చెప్పగలను, అందరి కొరకు గంటలు చెయ్యి, నీ కొరకు ఒక నిమిషం చేయి చాలు. నిజం. అందరి కొరకు గంటలు చెయ్యి, నీ కొరకు ఒక్క నిమిషం చేసుకో. అందరి కొరకు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం నీవే. ఆమేన్. హల్లెలూయా. అందరి కొరకు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఎవరికి వస్తుందండి? ఖచ్చితంగా నీకు వస్తుంది. ఎందుకంటే విజ్ఞాపన నువ్వు చేస్తున్నావు. ఎవరి పక్షాన్ని నిలబడి? అందరి పక్షమున నిలవబడి నువ్వు విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి మీరు దానికి ప్రతిఫలం దేవుడు మనకు, అంటే మీ కుటుంబాలకు దేవుడు ఇస్తాడు. ఇదే క్రైస్తవులో నమ్మకం. ఇదే యథార్థమైన హృదయంతో దేవునికి మనల్ని మనం మొరపెట్టడం. తల్లిగారు అన్నారా, సిస్టర్ గారు అన్నారు శ్రమ అంటే ఇంచుమించు 5 వారాల నుండి శ్రమ ఎంత భయంకరమైందో వింటూనే ఉన్నాం. శ్రమ ఎంత భయంకరమైందో, శ్రమ ఎలాంటి వాళ్ళకు వస్తుందో కూడా వింటూ ఉన్నాం. శ్రమ ఎలాంటి వాళ్ళకి వచ్చింది? నమ్మకంగా దేవుని ఎదుట బ్రతికిన వారికే శ్రమ ఎక్కువ కనిపిస్తూ ఉంది. చూడండి, దేవుడంటే నమ్మకం లేకుండా, భయభక్తులు లేకుండా ఒక్కొక్కరు బ్రతికేస్తూ ఉంటారు. వాళ్ళకి శ్రమ అంతగా కనిపించదు. మనం ఏమనుకుంటాం తెలుసా? ఏంటండి నేను ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత భక్తిగా బ్రతుకుతున్నాను, నాకే ఎందుకు శ్రమ, నాకే ఎందుకు వచ్చింది ఈ బాధ అని మనం అంటూ ఉంటాం. కానీ నేను అంటాను, శ్రమ మనకి రావటానికి దేవుడు అనుమతించడని మనం అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఎందుకంటే వారందరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి వారు శ్రమలనే భారం అంతా కూడా నువ్వు మొయ్యాలి. అది మన బాధ్యత. దేవుడు అందరికీ ఇవ్వలేదుగా ఈ బాధ్యత, కొందరికే ఇచ్చాడు. ఈ బాధ్యత మీకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ భారాన్ని ఖచ్చితంగా మనము మోయాలి. మోయకుండా దించివేయొద్దు అంటాను. చెప్పండి, మోయకుండా దించివేయవద్దు. మనకి దేవుడు ఒక భారం ఇచ్చాడు. ఆ భారాన్ని ఎప్పుడూ మోయటానికి ప్రయత్నం చేయండి. ఆ కుర్చీ ఖాళీ చేయండి అమ్మా. అందులో ఎవరైతే పెట్టారు? మనకిచ్చిన భారాన్ని ఎప్పుడూ విడిచిపెట్టొద్దు. నీకు ఏం భారం ఇచ్చాడో దేవుడు నాకు తెలియదు. ప్రార్థించే భారం ఇచ్చాడా? సంఘములో పరిచర్య చేసే భారం ఇచ్చాడా? సంఘంలో ఆరాధన చేసే భారం ఇచ్చాడా? సంఘంలో కనిపెట్టుకుంటూ ఏడవమని ప్రార్థన చేసే ఆ ధన్యతనే భారం ఇచ్చాడా? నీ కుటుంబం కొరకు ఏడవమని ఇచ్చాడా? ఇతరుల కుటుంబం కొరకు ఏడవమని ఇచ్చాడా? ఏమో నాకు తెలీదు. దేవుడు మనతో నమ్మకంగా పడి ఉన్న వారికి మొత్తం ఒక భారాన్ని ఇస్తాడే ఇవ్వడండి. నమ్మకంగా ఉన్నవాడికే ఇస్తాడు. ఇప్పుడు ఒక ఆఫీసులో ఒక వ్యక్తి నమ్మకంగా పని చేస్తున్నప్పుడు ఆ యజమానుడు చూస్తున్నప్పుడు ఏమనుకుంటాడు? మన దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇతనికి ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇచ్చుకుంటూ, అంటే ఉన్నత ఒక స్థానంకు వెళ్ళాలంటే ఆ వ్యక్తికి ప్రమోషను కావాలి. ఆ ప్రమోషన్ రావాలంటే ముందు ఆ వ్యక్తిలో నమ్మకత్వాన్ని తన యజమానుడు చూడాలి. ఆ యజమానుడికి తన నమ్మకత్వాన్ని కనిపించాలంటే ముందు నీ ప్రవర్తన ఆ యజమానుడి దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఏ విషయంలోనైనా సరే కావచ్చు. ఏ విషయంలో అంటే ఎక్కువ లంచాలు తీసుకునే విషయంలోని, ఎక్కువ పొరపాట్లు చేసే విషయంలో కొంతమంది యజమానులకి దొరికిపోతూ ఉంటారు. అప్పుడు ఆ నమ్మకం లేని వాడిని చూసి ఏమంటాడో తెలుసా? చిచ్చి అసలు నీకు ఉద్యోగం ఇవ్వడమే తప్పు అనేసి ఏం చేస్తాడు? డిస్మిస్ చేసి అవతల పడేస్తాడు. ఎందుకని? ఇంకా ఆ ఉద్యోగంలోంచి తీసేస్తాడు. నమ్మకం లేని వ్యక్తి కాబట్టి. అదే ఒకవేళ నమ్మకమైన వ్యక్తి అనుకో, అలాంటి సమయంలోనే యజమానుడు చూసినప్పుడు నేను దీని కొరకు నేను ఆశపడేవాడిని కానని అనటం విన్నాడనుకో, ఏమవుతాడు? అంటే ఇంక దేనికి లొంగడు. కాబట్టి ఇలాంటి వాడే ఉన్నతమైన స్థానంలో ఉండుటకు అధికారము కలిగినటువంటి వాడని ఆ వ్యక్తికి ఆ స్థానాన్ని ఇవ్వటానికి తన యజమానుడు ఇష్టపడతాడు. ఆ యజమానుడు ఇష్టపడటానికి కారణం ఏంటంటే తనలో ఉన్న గొప్పతనం. ఆ గొప్పతనం ఏంటో తెలుసా? నమ్మకంగా, యథార్థంగా బ్రతకటం. ఆ బ్రతికే విధానాన్ని చూసినప్పుడే ఆ వ్యక్తికి ప్రమోషన్ వస్తుంది. ఉన్నతమైన మెట్ల మీదకి ఒక్కొక్కటిగా ఎక్కుతూ ఆ వ్యక్తి ముందుకు వెళ్ళటానికి కారణం. కాబట్టి దేవుని ఎదుట కూడా నీవు ఆ రీతిగా నిన్ను నువ్వు ఘనపరుచుకోవాలి. ఏ విషయంలో అంటే విశ్వాసంలో కావచ్చు, నమ్మకంగా బ్రతకటం విషయంలో కావచ్చు, ఎలాంటి శ్రమ నీ జీవితంలో ఎదురవుతున్నా ఆ శ్రమను చూసి భయపడకుండా దేవుని పక్షాన నిలవబడే విషయం కావచ్చు, లేకపోతే దేవుడు నీకు సన్నిధిలో ఇచ్చిన పరిచర్య విషయం కావచ్చు, ఆరాధన విషయం కావచ్చు, వంటల విషయం కావచ్చు, ఏది నీకు దేవుడు భారాన్ని పెట్టాడో ఆ భారం విషయంలో ఒకవేళ నువ్వు నమ్మకంగా నువ్వు ముందుకు వెళ్ళే వ్యక్తివైతే ఖచ్చితంగా నిన్ను ముందుకు తీసుకుని వెళుతానే ఉంటాడు. ఆమె చెప్పాలి. ఇప్పుడు తండ్రి నడుస్తున్నప్పుడు కుమారుడు కూడా తన తండ్రి వేలు పట్టుకుంటే తండ్రి ఎంతవరకు నడుస్తాడో అంతవరకు తన కుమారుని కూడా నడిపించగలడు. ఒకవేళ ఆ చెయ్యి విడిచిపెడితేనే కుమారుడు ఆగిపోతాడు. ఒకవేళ ఆగిపోకుండా తండ్రితో ప్రయాణం చేయాలంటే ఆ వేలి వదలకుండా నడవాలి. ఆ నడిచిన వారికి చెప్పండి, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ తండ్రే తప్పిస్తాడు. ఆమె ఒకవేళ విడిచిన తర్వాత కూడా ఒకవేళ శ్రమ వచ్చిందనుకో, ఆ శ్రమ నుండి నిన్ను ఎవరు తప్పించగలరు? ఆ బాధ నుంచి నిన్ను ఎవరు తప్పించగలరు? ఆ శ్రమ వచ్చినప్పుడు అయ్యో అనేవాళ్ళు ఎవరైనా నీకు ఉంటారా? ఎవ్వరు ఉండరు. చూసి నవ్వుతారు. పడిపోతావా? నవ్వుతారు. ఏమన్నా గుచ్చుకుందా? వేలం చేస్తారు. రకరకాలుగా మాట్లాడగలరు వీరందరూ కూడా. కానీ అదే తండ్రి చేయి పట్టుకుని నువ్వు నడిచావు అనుకో, ఒకసారి చెప్పాను నేను, ఆ రాయి ఉందనుకో, రాయి మించి ప్రభు వెళ్తారు, రాయిని తప్పించి నిన్ను తీసుకెళ్తారు. ఆమెన్. హల్లెలూయా. అక్కడ ముళ్ళు ఉంది, సీసా ఉంది ఏదో అని అనుకుందాం. కానీ ఒకవేళ అవసరమైతే ఆ ముళ్ళును సీసాను యేసు ప్రభు వారే తొక్కుని వెళ్తారేమో, కానీ దాని నుంచి నిన్ను మారుతూ నడిపించరు. ఎందుకంటే నిన్ను తప్పిస్తారు. తప్పించే దేవుడు నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభు. ఆమెన్. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను తప్పించేవాడే కానీ శ్రమలలోనికి నెట్టి నువ్వు బాధపడుతుంటే చూసి ఆనందించేవాడు మాత్రం కాదు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఏం చేయకూడదు? భయపడకూడదు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయకూడదు? భయపడకూడదు. శ్రమను జీవితానికి వచ్చినప్పుడు భయపడొద్దు. నేను ఎక్కువ మీకు తెలియజేసే విషయము, యోబు తన జీవితాన్ని మీకు ఎంతో చక్కగా వివరిస్తూ ప్రభు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. యోబు తన శ్రమను మనం విన్నాము. దావీదు పడ్డ శ్రమను మనం విన్నాము. ఎలాంటి శ్రమలు వారు ప్రయాణం చేస్తున్నారో మనం విన్నాము. ఒకవేళ అలాంటి శ్రమ నీ జీవితంలోకి వస్తే నువ్వేం చేయగలగాలి అంటే, మనం అంటాం దేవుడు కాపుదల నాకు లేదేమో అండి, అందుకే నాకు శ్రమ వచ్చింది. దేవుడు కాపుదల ఒకవేళ ఉంటే ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చేది? నేను 2 విషయాలు చెప్పగలను. ఒకటి, దేవుడి దగ్గర నమ్మకత్వాన్ని బట్టి నీకు శ్రమ ఉంటుంది. రెండోది, దేవుని కాపుదలే లేకపోతే శ్రమ ఉంటుంది. ఈ రెండిట్లో దేనికి నువ్వు ఇష్టపడతావు అమ్మా? అంతే. దేవునితో ఉన్న అది శ్రమైన నాకు సంతోషమేనయ్యా. ఒకవేళ దేవుడితో ఉంటే నీకు శ్రమ ఉంటుంది, దేవుడితో లేకపోతే నువ్వు చాలా హ్యాపీగా బ్రతకొచ్చాను ఒకవేళ అనొచ్చు. ఒకవేళ అంటే దేనికి ఇష్టపడతావు ఎప్పుడైనా? దేవుడిది ఏముందిలేండి, శ్రమ లేకుండా హ్యాపీగా కుటుంబం వెళ్ళిపోతే చాలని అనుకుంటారా? కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అపవాది వచ్చినప్పుడు దేవుడికి కొన్ని చూపించాడు. ఎవరు? సాతానుడు. ఈ లోకంలో ఉన్నది, ఈ లోక రాజ్యాన్ని నీకు ఇస్తాను, నా పాదాల మొక్కు అంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రభు శ్రమలలో ఉన్నాడా లేదా? శ్రమలలో ఉన్నారు ఆయన. ఎందుకంటే ఆయన బాప్తిస్మము పొంది ఆత్మచేత కొనియాడబడి అరణ్యంలోనికి వెళ్ళిపోయి అక్కడ కటిక ఉపవాసముతో యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో తండ్రికి మొర్రపెట్టుకుంటూ ఉన్నారు. ఆ మొర్రపెట్టే సమయంలో ఆయన ఆకలి దప్పుకొనడం కూడా జరిగింది. అలాంటి సమయంలో అపవాది అక్కడికి వచ్చింది. అన్నది, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చేసుకో, తిను, నువ్వు దేవుని కుమారుడు అయితే తిను అంటే ఆయన అన్నమాట, మనుషుడు చెప్పండి, రొట్టె వలన కాక దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. చప్పట్లు కొడదాం. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడి మాట వలన కూడా బ్రతుకుతాడు అన్న మాట సాతానికి ఏమైంది? ముళ్ళయింది. వెంటనే వెళ్ళిపోయింది. తర్వాత శిఖరం నుంచి తీసుకెళ్ళింది. ఇక్కడ దూకే నువ్వు
నిజంగా మరి దేవుడు దూతలతో ఎత్తుపట్టుకుంటానన్నాడుగా, ఏ రాయి తగలదన్నాడుగా, దూకే అన్నది. మళ్ళీ మూడోసారి వచ్చి అసలు ఈ లోకంలో చూడు ఎంత అందం ఉందో కదా, చాలా బాగున్నాయి కదా, చాలా అందం ఉంది, అందంగా జీవించటానికి ఎన్నో నేను సృష్టించాను, నువ్వు హ్యాపీగా బ్రతకటానికి ఇవన్నీ ఎందుకు, యవ్వనం ఉంది, వయసు ఉంది, ఇవన్నీ ఉండి శ్రమ పడతాం, కష్టం పడతాం, దేవుడి కొరకు పోరాడతాం, దేవుని కొరకు ఆత్మలని భారం అని ఎందుకు వచ్చి నీ బాధలన్నీ, నీకు చక్కని వయసు ఉంది, చక్కని యవ్వనం ఉంది, దాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు, వద్దు వద్దు, దాన్ని ఏం పాడు చేసుకోవద్దు, వీటిని అన్నీ అనుభవించుకుంటే హ్యాపీగా ముందుకు వెళ్ళిపో, ఎన్నాళ్ళు బ్రతుకుతో ఆ బ్రతికిన కొద్ది కాలం ఎలా బ్రతుకు, హ్యాపీగా బ్రతికే, సంతోషంగా బ్రతికే అని అపవాది ఒక్కొక్కసారి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభుత్వం అలాగే మాట్లాడింది. దేవుని కుమారుని శోధించుటకు నువ్వు వెళ్ళిపోవు అని ప్రభు గద్దించిన వెంటనే యేసుక్రీస్తు ప్రభుని విడిచి వెళ్ళిపోయింది. అలాగే ఈ లోక సంబంధమైన వాటిని కూడా మనం ముందుకు తీసుకొచ్చి బ్రతికేది ఎన్నాళ్ళు, ఎంతకాలం బ్రతుకుతో, తర్వాత నీ జీవితం ఏంటో ఎవడికి తెలుసు అని ఇలాంటివి కొన్ని ఆశలు, ఆకర్షణకరమైనవి తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెడుతూ ఉంటుంది. ఆ పెట్టేటప్పుడు ఒకవేళ నువ్వు అలా ఆకర్షింపబడిన అలాంటి పరిస్థితి నీ జీవితంలోకి వచ్చినా ఆ కొద్ది క్షణాలు ఆనందము నీ శాశ్వత జీవితమును తీసుకెళ్ళి నరకములో ఒక మూలక నెట్టివేస్తుంది. అది మాత్రం గుర్తించాలి. అది మాత్రం తప్పనిసరిగా మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఈ భూమి మీద ఉండగా నువ్వు ఆనందపడటానికి ప్రయత్నం చేస్తే నువ్వు చనిపోయిన తర్వాత యుగయుగములో నువ్వు దేవుని లేని స్థలముకు వెళ్ళి ఖచ్చితంగా బాధపడాలి, ఖచ్చితంగా వేడాలి. ఆ తర్వాత నిన్ను రక్షించేవాడు ఎవ్వరు లేరు. అమ్మ, నాన్న, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నువ్వు ఎంతో ఇష్టపడి సంపాదించుకున్న నీ ఆస్తులు, కోట్లు, ఇవేమీ నీకు ఆనందాన్ని ఇవ్వవు. ఇంకప్పుడు ఇవేమి నీకు సంతోషాన్ని ఇవ్వవు. అప్పుడు ఇవేమీ కూడా నీ అక్కడికి రాదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి వీటి కోసం ఎప్పుడు ఆశపడొద్దు. దేని కొరకు నువ్వు ఆశపడొద్దు. నా ప్రాణము యెహోవా కొరకు ఆశ పెట్టుకుని ఉన్నది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరి కొరకు ఆశ పెట్టుకుంది? దేవుని కొరకు ఆశ పెట్టుకుంది అని ఆ భక్తుడు అన్నమాట చలిగా ఎంత ఆనందమో తెలుసా అండి. అది మన ప్రాణము దేవుని కొరకు ఆశ పెట్టుకోవాలి. మన ప్రాణము దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. మనం దేవుని కొరకు ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఒకవేళ బ్రతికితే నువ్వు శ్రమలలో నుంచి వెళుతున్నా ఏం చేస్తారు ప్రభు? నీతిమంతులు కలుగు ఆపతులు అనేకు కానీ యెహోవా వాటి నుంచి ఏం చేస్తాడు? నిన్ను ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. వాటి నుంచి విడిపిస్తాడు. విడిపించే దేవుడు ఉన్నాడు అని వాక్యం అయితే స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. కాబట్టి దేవుడు నిమిత్తము శ్రమ కలిగినప్పుడు మాత్రం భయపడద్దు. దేవుడి నిమిత్తం నిందను వచ్చినప్పుడు కూడా భయపడద్దు. దేవుడి నిమిత్తం అవమానములు వచ్చినప్పుడు కూడా భయపడద్దు. దేవుడి నిమిత్తము ఎలాంటి పరిస్థితి నీ జీవితంలోనికి వచ్చినా ఇది దేవుని కొరకే అని అనుకోండి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఇది ఎవరి కొరకు? ఇది దేవుని కొరకే. ఇప్పుడు పగడాల ప్రవీణ్ గారు అనే దైవజనుడి కోసం మనం ఈ మధ్య బాగా వైరల్ అయిన వీడియోస్ ఆయన ఒక్కడే. అసలు నాకు తెలిసి ఆయన ఎవరు రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు కూడా ఇంత వైరల్ వీడియోస్ అవ్వలేదు. అలాంటిది ప్రగడాల ప్రవీణ్ గారు దైవజనుడు ఆయన చనిపోయిన తర్వాత అసలు యూట్యూబ్ను ఆన్ చేసినా, టీవీ ఆన్ చేసినా ఇంకా ఆయనే ఎంతగా కనిపిస్తున్నదో తెలుసా? అలాంటి ఒక వ్యక్తిని ఎలా క్రియేట్ చేశారో తెలుసా అండి? ఆయన హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలుకొని రాజమండ్రి వరకు ఆయన త్రాగుతూ ప్రయాణం చేశాడు. చచ్చ ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా అండి? అలాంటి ఒక వ్యక్తిని తాగుతూ నిజంగా నేను ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఆయనకి అమెరికాలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అలాంటివన్నీ వదిలి విడిచి ప్రభు కొరకే బ్రతకటానికి ఇక్కడికి వచ్చి ప్రభు పనిలో ఎంతో గొప్పగా వాన పడుతున్న ఒక వ్యక్తిని ఎలా క్రియేట్ చేశారంటే ఒక తాగుమోతుగా క్రియేట్ చేశారు. వీళ్ళకి అవకాశం ఉంటే ఇంకా వ్యభిచారిగా కూడా క్రియేట్ చేద్దరు. ఏదైనా లాడ్జింగ్లో కాసేపు రెస్ట్ తీసుకోనికి వెళ్ళుంటే అక్కడ కూడా అలా క్రియేట్ చేసేద్దరు. అంత భయంకరమైన పరిస్థితి ఆయనకి తెచ్చేద్దరు. అయితే అంత భయంకరంగా త్రాగుతూ ఇంత దూరం జర్నీ చేయడానికి ఆయన రోడ్ల మీద పని చేయవాడు కాదు, ఒక లేబర్ పని చేసేవాడు కాదు. ఆయనకి ఒక ఫోన్ చేస్తే నిజంగా యాక్సిడెంట్ అయిందని అనుకుందాం, ఒక ఫోన్ చేస్తే 100 కార్లు వెళ్తాయి. నిజం. ఆయన ఫోన్ చేస్తే చాలండి, కొన్ని కార్లు ఎంతోమంది వెళ్ళి ఆ వ్యక్తిని రిసీవ్ చేసుకుని రాజమండ్రి దాకా దేబెట్టగలిగిన కెపాసిటీ కలిగిన వాడు ఆ దైవజనుడు. అలాంటి ఒక దైవజనుడు త్రాగుతూ యాక్సిడెంట్ అవుతూ ఉన్నప్పటికీ ఆ దారి ప్రయాణం అంతా త్రాగుతూనే ప్రయాణం చేసాడని క్రియేట్ చేసిన ఆ విధానాన్ని చూస్తే నిజంగా ఎంత బాధ అనిపిస్తలేదు.
ఈరోజు చూడండి, సంఘాలలో ఇలాంటి పరిస్థితులు ఇంకా ముందు ముందు ఎదురవుతూనే ఉంటాయి, ఎదుర్కోవాలి. కాబట్టి నీకు ఖచ్చితంగా ఈ ప్రార్థన చాలా అవసరం. ఆయన చనిపోయినప్పటికీ క్రైస్తువుల్ని ఏం చేస్తున్నాడు, ఐక్యత చేశాడని అనిపించింది నాకు చాలా మట్టికి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చనిపోయారు, కానీ చాలా మట్టికి సంఘాలు ఈరోజు చాలా కేర్గా సంఘాలు ఎలాగ ఉండాలి, సేవకుల విషయం ఎలా ఉండాలి, సేవకులు ప్రయాణాలు చేసేటప్పుడు ఎలా ఉండాలని ఒక మెసేజ్ అందించి వెళ్ళారని అనిపిస్తూ ఉంది నాకు. కాబట్టి ఆ వ్యక్తి అలాంటి వారు కాదు. మీరు ఎప్పుడన్నా ఒకవేళ నిజంగా ఆయన తాగే ప్రయాణం చేసేటమని అనుకోవద్దు. ఆయన అలాంటి వారు కాదు. తాగాలనుకుంటే హ్యాపీగా తన ఇంటిలోనే కూర్చుని ఇంటిలోకే తెప్పించుకుని తాగగలిగిన కెపాసిటీ కలిగిన వ్యక్తి రోడ్ల మీద ఎందుకంటే తాగుతాడు? అది కూడా ప్రయాణం చేసేటప్పుడు ఎందుకు తాగుతాడు? అది కూడా ఒక మీటింగ్కి మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఎందుకు తాగుతాడు? ఇది చాలా బాధ కదా. కాబట్టి అలాంటి వాటిని చూసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మీకు వచ్చింది తెలుసా, ఆయన ప్రభు కొరకు అత్తసాక్షి చేయబడ్డాడు, అంతే. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కొరకు అత్తసాక్షి చేయబడ్డాడు. అలాంటి వాళ్ళని చూస్తే కొంతమంది ఇంకా ప్రార్థన విషయంలో కావచ్చు, దైవజనుల విషయంలో కావచ్చు, సంఘాల విషయంలో కావచ్చు, ఇంకా జాగ్రత్తగా బ్రతకండి. రానున్న దినాలలో ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలి, ఈ శ్రమలు మీరు ఎదుర్కోవాలని మనకి తెలియజేయడానికి ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఎదురవుతున్నాయని అనుకోండి. అంతేగాని లేనిపోనివి అవునంట, ఇలాగంట, జరిగిందంట, వచ్చాడంట, తిన్నాడంట, చేశాడంట, తాగాడంట, వెళ్ళాడంట అంట వదిలేండి. ఇంకా నీకంటూ ఒక నిర్ణయం కావాలి, నీకంటూ ఒక సబ్జెక్ట్ ఉండాలి, నీకంటూ ఒక అవగాహన ఉండాలన్నమాట. ఏ విషయంలోనైనా సరే మనం నువ్వు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నిజమండి, క్రైస్తవుడు కూడా నచ్చినట్టు మాట్లాడకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, నోటికి ఏదొస్తే అది వాగకూడదు. నిజం. ఎందుకంటే నీ నోటికి బూతులైనను పోకిరి మాటలైన ఏమీ ఇలాంటివి రాకూడదు. అంటే యేసు ప్రభు మనకి చెప్పిన మెసేజ్ ఏంటంటే నీ నోటికి బూతు కూడా పలకకూడదు అన్నారు ఆయన. ఒక్కొక్కసారి ఏమంటాం తెలుసండి, ఆవేశంతో వచ్చిందండి, ఏం చేయమంటారండి, తట్టుకోలేకపోతున్నానండి. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నావు అనే ఒకవేళ అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఎదురైపోతే యేసుక్రీస్తు ప్రభు కూడా అలాంటి ఎన్నో ఏం చేస్తారు, ఇలా పడుకుంటున్నారు హ్యాపీగా. హల్లెలూయా. ఆయనకు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడ ఆయన నోట నుండి దుర్భాషలు ఏది రాకుండానట్లుగా తాను కాపాడుకున్నాడు. కాబట్టి మిమ్మల్ని కూడా మీరు అలాగే కాపాడుకుంటూనే ముందుకు వెళ్ళండి. మీ నోటి మాటలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరు ఏది చెబితే అది వినొద్దు. ఇప్పుడు ఇక్కడ నేను వాక్యాన్ని బోధించేటప్పుడు నాది కూడా మీరు వినొద్దు. అది కరెక్టో కాదో, నేను చెప్పేది నిజమో ఉత్తుదో మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ లేఖనములు ఏం చేయాలి, చెప్పాలి, జ్ఞానం చేయాలి. అందుకే ఇంటికి వెళ్ళి మళ్ళీ బైబిల్ జ్ఞానం చేయండి అంటాను. నేను బోధించేది కరెక్ట్ కాదు, నేను ఒకవేళ ఉన్నది లేదు ఉన్నది పెట్టి నేను బోధించేస్తున్నానేమో. ఒకవేళ అలా నేను బోధించేస్తే అలా మీరు విని వెళ్ళిపోతే మళ్ళీ మీరు భ్రష్టులు అయిపోతారు. అందుకే కదా ఆయన అన్నాడు, నేనేమవుతానని, నేను భ్రష్టుడు అయిపోదునేమో అని నన్ను నేనేం చేసుకుంటున్నాను, నల్లగొట్టుకోవడం అంటే దేవుని కొరకు మళ్ళీ మీ పని మీరు చేస్తూ నల్లగొట్టుకోవటమే. మీరు బైబుల్ జ్ఞానం చేయటమే, వాక్యాన్ని తెలుసుకోవటమే, వాక్యాన్ని చదువుకుని వాక్యానుసారంగా ముందుకు వెళ్ళటమే. ఆ రోజు ఈ సేవకుడు చెప్పిన మాట ఇది కరెక్ట్, లేకపోతే ఆ రోజు ఈ సేవకుడు చెప్పిన మాట ఇది కరెక్ట్ కాదు అని మీరు ఒక ఉదాహరణ, ఒక ఆలోచన కలిగి ఉండాలంటే మీరు విని వెళ్ళిపోయిన వారుగా ఉండకూడదు. వాటిని మళ్ళీ జ్ఞానించే వ్యక్తులుగా ఉందరుగాక. ఆమేన్. వాటిని మరలా జ్ఞానించి ఆ వాక్యానుసారంగా మీరు బ్రతికినప్పుడు మీకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది అండి. మీకు బాధ వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది, మీకు దుఃఖం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుస్తుంది. ఎందుకంటే మనకి దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఓదార్చేవారు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. చప్పట్లు కొడదామా? ఆయన మాత్రమే మనల్ని ఓదార్చగలగరు, ఆయన మాత్రమే నిన్ను సమాధానపరచగలరు. అది దేవుడు వాక్యానికి మాత్రమే సాధ్యము. ఆమేన్. కాబట్టి నేను అంటాను, దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, దేవుడు నాకు ఏమిస్తున్నాడు, దేవుడు ఏం చేశాడని, నాకు దేవుడి దగ్గర నేను ఇలా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థనకు వెళ్ళాలి అని ఒకవేళ మీకు అనిపిస్తే దేవుడి వాక్యము నుంచి ధ్యానం చేసుకుందాం. కిందట వారం ధ్యానం చేసుకున్నదే. తెరవండి యెషయా గ్రంథము 27:3 ఒకసారి చదవండి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానిని నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఆమేన్, హల్లెలూయా.
ఈ మాటతో ప్రభు మనందరినీ ఆయన ఆత్మతో నింపి వాడుకుని, అయ్యా ఇక్కడ వ్యతిరేకమైన ఆత్మ ఏది పని చేయకుండా, నిద్రమత్తులని ఆత్మ పని చేయకుండా, చీకటి శక్తులు పని చేయకుండా వాటిని లయపరిచి, ఇక్కడ ఈ వాక్యమును నిన్ను విత్తుతూ ఉండగా, ఈ విత్తనములు నిన్ను జల్లుతూ ఉండగా, ఇక్కడ వినుబుద్ధి చేయు ఆత్మ ప్రతి ఒక్కరిపై కుమ్మరించి ఈ వాక్యము హృదయములో పల్లించి అభివృద్ధి చేయబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను నేను దానిని కాపు కాయిచున్నాను, ప్రతి నిమిషము నేను ఏం చేస్తున్నాను, నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండా దాన్ని ఎప్పుడు నేను కాపాడుతున్నాను. మరి దేవుడు ఎందుకు కాపాడట్లేదని అనుకుంటున్నాం? మరి ఎందుకు దేవుడు నాకు సహాయం చేయట్లేదని అనుకుంటున్నాను? ఎందుకు దేవుడు సహాయం చేసేవాడు కాడు అని అనుకుంటున్నావు? ఎందుకంటే ఆయన దీవారాత్రములు ఏం చేస్తున్నాడు? ఎవడును నీ మీదకి రాకుండా, ఏ దుష్టుడు నీ మీదకి రాకుండా, ఏ తెగులు నీ కుటుంబం మీదకి రాకుండా, ఏ సమస్య నీ మీదకి రాకుండా, ఏ వ్యాధి నీ మీదకి రాకుండా, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఒక వ్యక్తి పడిపోకుండా ఉండటానికి ప్రభు దీవారాత్రము నీకు కాపుగా ఇచ్చున్నాడు. ఈ కాపు కాసే వ్యక్తి ఎవరు? ఒక వ్యక్తికి కాపుదల ఎక్కడి నుంచి వస్తుంది? చక్కగా ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, డబ్బు ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే వాడికి ఎవరు కావాలి? వాచ్మెన్ కావాలంటే అవసరం లేదా? వాచ్మెన్ లేకపోతే దుష్టుడు లోపలికి వచ్చేస్తారని భయం ఉంటుందా లేదా వాడికి? ఇప్పుడు వాచ్మెన్కి విలువ ఉంటుందా? లోపల బిల్డింగ్లో ఉన్నవాడికి విలువ ఉంటుందా? చెప్పాలండి. వాచ్మెన్కి విలువే ఉంటుందండి. ఎవడు వస్తే వాడికి చెల్లిట్టు కొట్ట గేటు తీస్తూనే ఉంటాడు, లోపలికి వెళ్తూనే ఉంటాడు. ఒకవేళ గేటు దిగిపోతారా, ఏంటో ఇలాంటి వాచ్మెన్ పెట్టతే పాడే అంటారు. అంటే వాచ్మెన్కి విలువ ఏమన్నా ఉందా అండి? విలువ లేదు. అంటే ఇది మానవ స్వభావంలో నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే గేటు తీసి గేటు వేసే ఒక వ్యక్తికి ఇక్కడ విలువ లేదు. కానీ అదే పని యేసుక్రీస్తు ప్రభు నీ విషయంలో నా విషయంలో చేస్తున్నాడు. మీరు నిజంగా ఆలోచన చేయండి. ఎందుకంటే నేను ప్రతి నిమిషము నేనేం చేయుచున్నాను? కాపు కాయిచున్నాను, నేను కాపాడుచున్నాను. ప్రతి నిమిషము అంటే దీవారాత్రము దానిని నేను కాపాడుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంటే దీవారాత్రం అంటే ఎప్పుడు నేనేం చేస్తున్నాను? కాపు కాయిచున్నాను. ఇప్పుడు నేను అంటాను, ఆ కోటలో ఉన్న యజమాని నీవైతే ఆ వాచ్మెన్గా పనిచేయవాడు యేసుక్రీస్తు ప్రభు అండి. మీ కొరకు పని చేయవాడు, మిమ్మల్ని కాపాడువాడు. ఒక వ్యక్తిని కాపాడటానికి ఎవరు కావాలి చెప్పండి? ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, ఆయన కాపాడడానికి ఎవరు కావాలి? గన్మెన్స్ కావాలి కదా. గన్మెన్స్ లేకుండా సీఎం బయటకు పోడు కదా. పోతే ఆయనకి సెక్యూరిటీ లేదు కదా. ఏమో ఎవరు ఎటు నుంచి దాడి చేస్తారో భయం కదా. అంటే ఇప్పుడు సీఎం స్థానాన్ని నీకు ఇచ్చాడు, గన్మెన్ స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? దీన్ని ఎప్పుడైనా ఆలోచన చేస్తామండి మనం? అంటే నీకు ఒక విలువైన వ్యక్తిగా నిన్ను నిలవబెట్టుకున్నాడు, నీకు ప్రతి క్షణము కాపుగా ఇచ్చున్నాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నా కాపుగా వస్తున్నాడు. నువ్వు ప్రయాణాల్లోనా, పనిపాటులోనా, ఉద్యోగాలకు వెళ్తున్నారా, వ్యాపారాలకు వెళ్తున్నారా, కాలేజీలకు వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, ఎక్కడికి వెళుతున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని కాపుదల మీకు ఉన్నదన్న వాళ్ళు మాత్రమే ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. దేవుని కాపుదల ఉన్నదండి. దేవుని కాపుదల లేకపోతే నేను ఎన్నోసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, నువ్వు క్షేమంగా నువ్వు మళ్ళీ బయట ఇంటికి తిరిగి రావాలంటే ఆయన కాపుదల లేకపోతే ఇంటికి నువ్వు తిరిగి రాలేవు. రాత్రి పడుకున్నాను, తెల్లారేసరికి నిద్రలోనే నా ప్రాణం పోతే నా పరిస్థితి ఏంటి? ఏమీ లేదు, అయిపోయింది అంతే. కానీ మరలా నేను మేల్కున్నాను అంటే ఆయన కాపుదల ఇచ్చాడు రాత్రి అంతా నాకు ఇచ్చి మరలా ఇక్కడ నిలవబెట్టాడు. మీ అందరికీ అయ్యా మంచి వాక్యాన్ని అందివరా బిడ్డ అని ఇక్కడ నన్ను నిలవబెట్టుకున్నాడు. రాత్రి అంతా మనశ్శాంతి నాకు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీరు కూడా రాత్రి అంతా అంటే నిన్న ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రయాసపడి పడి పడి కష్టపడి వేదన పడి ఎన్నో ఈ జీవిత ప్రయాణంలో మీరు చేసిన ప్రయాణం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయిన దేవుడే మిమ్మల్ని కాపాడుతూ తీసుకొచ్చి సురక్షితంగా రాత్రి పడుకుండా పెట్టాడు. మళ్ళీ ఉదయాన్నే మెలకుగా ఉండి మళ్ళీ మేల్కొని మళ్ళీ దేవుని సన్నిధిలోకి వచ్చి వాక్యమును వినటానికి మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని కూర్చొని పెట్టాడు. ఆమె చెప్పాలి ఇప్పుడు ఆమె. హల్లెలూయా కదండి. ఈ ధన్యత ఎంతో మందికి లేదు, కానీ దేవుడు ఈ ధన్యత నీకు ఇచ్చాడంటే ఇప్పుడు దేవుడు నీకేమైనాడు? కాపుదల ఇచ్చేవాడే ఉన్నాడు. కానీ ఆయన రాజు 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 ఆయన రాజు అనే వాక్యము ఎక్కడ చూసినా రాజు అని రాయబడి ఉంది ఆయన కొరకు. రాజాది రాజు, రవికోట దేశ రమణీయ సామ్రాజ్య పరిపాలకుడు. ఆమేన్. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు నీకు కాపుదల ఇవ్వటానికి ఆయన ఎలా పనిచేస్తున్నాడు? ఒక గన్మెన్లా పనిచేస్తున్నాడు నీకు.
ఒక సెక్యూరిటీలా పనిచేస్తున్నాడు నీకు. నీ ఇంటిలోనికి దొంగ రాకుండా కాపాడుతున్నాడు. నీ ఇంటిలో వ్యాధి లేకుండా కాపాడుతున్నాడు. శత్రువు నీ మీద దాడి చేయాలని చూస్తున్నప్పుడు ఆ శత్రువును కూడా పారదోలటానికి ఆయన బయటే ఉండి వాచ్మెన్లా నీ కొరకు పనిచేస్తున్నాడు. అందుకే నేను అంటాను, నువ్వు విలువైన వ్యక్తివి బిడ్డ. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎవరివి? నేను విలువైన వ్యక్తిని, విలువ పెట్టి కొనవబడిన వ్యక్తిని. ఆమెన్. ఆ విలువ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు రక్తమే. ఆయన రక్తమే విలువైన వస్తువు. దానితో మనల్ని ఏం చేశాడు? వెలపెట్టి నిన్ను కొన్నాడండి. ఆమెన్. హల్లెలూయా. ఆయన తయారు చేయబడిన వస్తువు మరలా ఆయనే కొనుక్కునే పరిస్థితి వచ్చిందండి ఈరోజు. ఎందుకంటే ఆయన తయారు చేయబడిన వస్తువుగా ఆయన చేతిలో నీవు ఉండకుండా అపవాది చేతికి నువ్వు వెళ్ళిపోతే, ప్రమాదకరమైన పరిస్థితులకు నువ్వు వెళ్ళిపోతే దేవుడు నిన్ను కొని మళ్ళీ తెచ్చుకున్నాడు. ఆమెన్. హల్లెలూయా. పోతే పోయింది దరిద్రం అని అనుకోకుండా మరలా ఏం చేశాడు? దానిని కొని తెచ్చుకుని ఆ దరిద్రం అని ఏదైతే అనుకుంటున్నామో దాన్ని అదృష్టముగా చేశాడండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పనికి రానని అనుకున్న నిన్ను మళ్ళీ పనికొచ్చే వస్తువుగా చేశాడు. ఆమెన్. హల్లెలూయా. అంటే దేవుడు నీ కొరకు పడ్డ ప్రయాసంతా ఇంత కాదండి. అంటే ఇప్పుడు నేను అంటాను, దేవుడు పడ్డ శ్రమను పోలిస్తే నీ శ్రమ ఎంత, నీ బాధ ఎంత, నీ కష్టం ఎంత, నువ్వు పడే అవమానం ఎంత, నువ్వు పడే నిందలెంత. దేవుడు ఇంతకంటే అవమానాలు పడ్డాడు, ఇన్నికంటే నిందలు పడ్డాడు, ఇంతకంటే శ్రమలు పడ్డాడు, ఎన్నో భయంకరమైన వేదన గుంట యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం చేశాడు. ఇదంతా ఎవరి కొరకు అనుకైతే నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం చేశాడు. చప్పట్లు కొట్టాలి అప్పుడు. దేవుడు మన కొరకు ప్రయాణం చేశాడండి. దేవుడు నీ కొరకు ఒక సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు, ఒక గన్మెన్గా పనిచేస్తున్నాడు. అంటే ప్రతి క్షణము నువ్వు ఎక్కడికి వెళుతున్నా నీకు కాపుదలిచ్చుచున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట అండి, యెహోవాను నేను దానిని కాపు చేయించున్నాను, ప్రతి నిమిషము దానిని నేను నీరుని కట్టుచున్నాను, ఎవడు దాని మీదకు రాకుండానట్లు దీవారాత్రము దానిని నేను చెప్పాలి, దీవారాత్రము దానిని నేనేం చేస్తున్నాను? ఎవడు రాకుండానట్లుగా. ఎవడు నీ మీదకి వచ్చినా, ఎవడు నిన్ను పాడు చేయాలని చూసినా, ఎవడు నిన్ను పాపములో నెట్టివేయాలని వచ్చినా, ఏ దుష్టుడు నీ మీద పని చేస్తున్నా వాడి నుండి నిన్ను తప్పించడానికి దివారాత్రం ఈయన పని చేస్తున్నారండి. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి. ఇప్పుడు ఆయన తాను కొరకు కాక తన రాజ్యం కొరకు కాదా, నీ కొరకు నా కొరకు పని చేస్తున్నానంటున్నారు. దివారాత్రము నిన్ను కాపాడుకుంటున్నానని, ఎవడు నీ మీద రాకుండానట్లుగా కాపాడుకుంటున్నాను అంటున్నారు. ఈరోజు నిన్ను నీవే కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంది. నీ కుటుంబాన్ని కాపాడుకోవడమే చాలా కష్టంగా ఉంది. నీకు నువ్వు బ్రతకటమే కష్టంగా ఉంది. మీకు మీరు జీవించడమే కష్టంగా ఉంది. కానీ ప్రభు మన కొరకు జీవిస్తున్నారా? ప్రభు మన కొరకు బ్రతుకుతున్నారా? ప్రభు మనల్ని ప్రతి క్షణము కాపుగా ఇచ్చున్నారా? ఎందుకయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ? ఎందుకు ప్రభా? నేనేం చేశానయ్యా నీకు ఎంత ప్రేమ నా మీద? నేనేమి ఇచ్చానన్నయ్యా నా మీద నీకు ఎంత ప్రేమ? నేనేం చేయగలనయ్యా అని అడిగితే, దేవుని కొరకు నువ్వేం చేయగలవు అసలు? దేవుని కొరకు ఏం చేయాలనుకుంటున్నావు అసలు? దేవుని కొరకు ఎలా బ్రతకాలనుకుంటున్నావు? నేను అంటాను, ప్రభు కొరకు నమ్మకంగా నువ్వు బ్రతికేటప్పుడు ఏమొస్తుందన్నా, నేను శ్రమ వచ్చింది, ఆ శ్రమ నుండి ఆయన నిన్నేం చేస్తానన్న తెలుసా? తప్పిస్తాను. దేవుడిని తెలియని వరకు శ్రమ వస్తుంది, తప్పించడానికి ఎవరు ఉండరు. నామకార్థంగా బ్రతికేస్తారు వారు. క్రైస్తవులే నామకార్థంగా బ్రతికేస్తారు. వారికి శ్రమ వస్తుంది, తప్పించడానికి అక్కడ ఎవరు ఉండరు. కానీ నమ్మకంగా బ్రతుకు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా దేవుని ఎదుట నమ్మకంగా బ్రతుకు. ఒకవేళ అలా బ్రతికితే వాటి నుంచి తప్పించడానికి మనకి నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడండి. ఆమె మనకెవరున్నారు చెప్పండి? నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఎలాంటి దాని నుంచైనా నిన్ను తప్పించగలరు. అక్కడ చెప్తున్నాడు ఆయన, నేను కాపాడుతాను, ఎవడును నీ మీదకి రాకుండానట్లుగా నేనేం చేస్తాను? కాపాడుతాను. అంటే ఇప్పుడు ఎవడు నీ మీద పని చేస్తాడు? ఇంకా మనం అనుకుంటాం, అమ్మో నేను ఒకరు నా మీదకి వచ్చారండి, నన్ను ఇలా కొట్టారండి, నన్ను తిట్టారండి, లేకపోతే నేను చాలా అప్పులైపోయానండి, చాలా బాధల్లో ఉన్నానండి, చాలా వ్యాధులతో ఉన్నానండి, ఇన్ని కష్టాలతో ఉన్నానంటే ఇవన్నీ ఒక వ్యక్తికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అంటాను, ఎవడు నీ మీద రాకుండా కాపాడే దేవుడు నీకున్నాడు కదా.
మరి ఏం చేస్తున్నావు? దేవుడికి మొరపెట్టట్లేదా? దేవుడికి చెప్పట్లేదా? దేవుడి ఈ విషయంలో నిన్ను తప్పించట్లేదని అనుకుంటున్నా. తప్పించాడు కాబట్టి ఇక్కడ ఉన్నామని చెప్పండి ఇప్పుడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు తప్పించాడు కాబట్టి. కానీ నేనేమంటానంటే, అయ్యయ్యో దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు మమ్మల్ని ఏం చేశారు? మరచిపోయారు. చూడండి, చదువుదాం. దేవుడు మరచిపోయాడు. కీర్తన 10 తీయండి. కీర్తన 10వ కీర్తన 11 చదవండి. ఇలాగూ చెప్పును, దేవుడు మరచిపోయాను, ఆయన విముఖుడైనప్పుడు చూడకుండాను అని వారు తమ హృదయములలో అనుకుందురు. ఆమె చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. దేవుడు ఏం చేశాడంట? మరచిపోయాడు. ఆయన మన ప్రార్థన వినట్లేదని వారు హృదయములలో అనుకుంటున్నారు. దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను మరచిపోకుండా నిన్ను, నీ పిల్లలను కూడా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా చెప్పండి. దేవుడు నిన్ను, నీ పిల్లల్ని ఏం చేయబోతున్నాడు? దీవించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. ఒక్కసారి హెబ్రీ రాసిన పత్రిక తెద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదవండి. తన శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఎవరు శోధింపబడ్డారు? ఎవరు శోధింపబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు కొరకు చెప్తున్న మాట అండి ఇది. తాను శోధింపబడ్డాడు కనుక శోధింపబడి వారికి సహాయము చేయడం. చెప్పండి పెట్టాలి. అప్పుడు ఆయన శోధనలోకి వెళ్ళారా లేదా? ఆయన శోధన గుండా ప్రయాణం చేశారా లేదా? భయంకరమైన పరిస్థితుల్లో వారు ప్రయాణం చేశారా లేదా? చేశారు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో వారు ప్రయాణం చేశారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శ్రమ నీ కొరకు, నా కొరకు పడ్డాడు కాబట్టి శ్రమపడిన నిన్ను, నన్ను తప్పించడానికి ఆయన ఉన్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చెబుతారు నీకు ఈ మాట? ఎవరిస్తారు ఈ వాగ్దానం నీకు? ఇది వాగ్దానం దేవుడు చేస్తున్నాడు నీకు. నేను శోధింపబడ్డాను, నేను శ్రమపడి ఉన్నాను కాబట్టి శ్రమపడి వారికి సహాయం చేయవాడిగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రి ఒక బిడ్డతో మాట్లాడే మాట, ఒక తల్లి ఒక బిడ్డతో మాట్లాడే మాట. అరే బాబు, చిన్నప్పుడు నేను చాలా కష్టాలు పడ్డాను. చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని పోషించడానికి చాలా బాధపడ్డాడు. వాళ్ళు ఒక పూట తిని రెండో పూట మానేసి మాకు పెట్టేవారు. ఒక్కొక్క పూట మాకు కూడా తినడానికి ఉండేది కాదు. ఈరోజు మేము చదువుకు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు మా తల్లిదండ్రుల పరిస్థితులు బాగోక అప్పుడు మాకు చదువులు కూడా లేవురా నాన్న. అప్పుడు మేము మంచి వస్త్రాలు కూడా కట్టుకోలేదురా నాన్న. ఆ పరిస్థితి మీకు రాకూడదని నేనేం చేస్తున్నాను ఇప్పుడు చెప్పాలండి? దివారాత్రము నేను కష్టపడుతున్నాను. ఎందుకంటే ఆ దినము మాకు వచ్చిన గతి ఈరోజు మా పిల్లలుగా మీకు రాకూడదని నేను ప్రయాసపడుతున్నాను. కాబట్టి మీరైనా మంచిగా చదువుకోండి, మీరు మంచి వస్త్రాలు వేసుకోండి, మంచిగా బ్రతకండి, మంచిగా తిరగండి, మంచిగా ఉండండి అని ఒక తల్లి ఒక తండ్రి తన బిడ్డలకు చెప్పే మాట. ఆ కొడుకుకో ఆ కూతురుకో ఆ తల్లి ఎందుకు ఆ మాట చెప్పిందయ్యా అంటే, వారు కడుపున పుట్టిన బిడ్డలు కాబట్టి, వారి రక్త మాంసంలో భాగాలు కాబట్టి. ఆ తల్లి తండ్రి వారితో మాట్లాడుతున్నారు. మేము పడ్డ ఆ బాధ మీకు రాకూడదు, ఆ ఆకలి దప్పిక మీకు ఉండకూడదు, అవసరం లేక ఆ పరిస్థితులు మేము ప్రయాణం చేస్తున్నాన్న, నువ్వు ప్రయాణం చేయొద్దు. ఆ రోజు మేము అలా బ్రతికాం నాన్న, ఈరోజు మీరు అలా బ్రతకొద్దు. ఆ రోజు మేము అలా జీవించాం నాన్న మేము, కానీ ఈరోజు మీరు అలా బ్రతకకూడదు అని ఒక తండ్రి తన బిడ్డలను కూర్చోండబెట్టి చెప్పే మాట అన్నమాట ఇది. అదే మాట ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నీతో అంటున్నాడు. నేను శ్రమపడి ఉన్నాను కాబట్టి ఇప్పుడు శ్రమ పడుతున్న మీకు నేను సహాయం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. శ్రమ పడుతున్న వారికి ఏం చేస్తాను? నువ్వు శ్రమ పడితే దేవుడు నీకు సహాయం చేస్తాను. ఎందుకో తెలుసా? ఆల్రెడీ శ్రమ పడ్డారు ఆయన. ఆల్రెడీ శ్రమ అంటే ఏంటో, బాధ అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో, ఒక మనిషి నలగొట్టబడతాం అంటే ఏంటో, ఒక మనిషి కొరకు ఏ రీతిగా ఒక మనిషి నలిగిపోవాలో ఆ నలుగులటంతా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగింది. కాబట్టి ఈరోజు అలా నువ్వు అయిపోకుండానట్లుగా దేవుడు నిన్ను అంటున్నాడు, నేను ఎవడు నీ మీదకి రానివ్వడు, నేను నీ కాపు కాస్తాను, దివారాత్రము కాస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేను నీకు ఏం చేస్తాను? దివారాత్రము కాపు కాస్తాను, ఆ శ్రమ నుండి నేను తప్పిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరు నీకు వాగ్దానం చేసేది? ఎవరు నీకు ఈ మాట ఇచ్చేది? నాకు చాలామంది చెప్పారండి ఈ మాట. చాలామంది నాకు
ఇలాంటి ఓదార్పులు ఇచ్చారండి, నేనున్నానన్నారండి అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. కానీ నేను అడుగుతాను, ఇప్పుడు కూడా ఉన్నారా నీతో? అమ్మ ఉన్నారా? ఏం తల్లి నవ్వుతున్నావా? ఇప్పుడు కూడా ఉన్నారా? లేరుగా. కానీ దేవుడు చూసారా, ఆయన శ్రమ పడ్డాడు, ఆయన నీ కొరకు నా కొరకు నలగగొట్టబడ్డాడు. కాబట్టి నీవు అలా నలిగిపోకుండా ఉండటానికి నలగొట్టబడ్డాడు. నీవు కొరడాలతో కొట్టబడకుండా ఉండటానికి ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడు. నీ శరీర పాపములతో నరకపాలైపోకుండానట్లుగా దాని నుంచి తప్పించడానికి తానే పాపంగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. తానే ఏం చేయబడ్డాడు? ఒక పాపముగా మారాడంట. తనలో పాపము లేదు, కానీ పాపంగా చేయబడ్డాడు. ఎందుకంటే చెప్పండి, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నన్ను పాము కాటేసింది అనుకో, ఏమవుద్దండి? ఆ విషము నాలోనికి వస్తుందా? ఆ విషము నాలోనికి వచ్చిన నేనేమవుతాను? చనిపోతాను కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా మనము పాములుగా మారిపోయి మన విషయం అంటే మనలో ఉన్న పాపాన్ని ఆయనలోనికి పంపించామన్నమాట. మనలో ఉన్న పాపము ఆయనలోనికి వెళ్ళింది కాబట్టి ఆయన మరణము చెందాలి. చెందితే మన పాపం పోతుంది. ఆయన సావకపోతే పాపం పోతుంది. నిజం. ఆయన చనిపోకపోతే పాపం పోతుంది. ఆయన చనిపోవాలి. మనం కాటేసాం, సర్పాలుగా మారిపోయాం. అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు యెహోవా దేవుని ఎదుట మోషే ఏడుస్తూ, అయ్యా వీరందరూ సర్పాలు కరిచి చనిపోతున్నారని ఆహారం మోషే ఏడుస్తారండి. ఏడ్చేటప్పుడు ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి పెట్టమన్నాడు. అక్కడ ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి పెట్టేటప్పుడు అది ఎక్కడ పెట్టేదో తెలియని సిలువు ఆకారమున ఒకటి చేయించి దాని మీద వేశారు. అయితే దాని వైపు చూసి వాడు మాత్రం బ్రతుకుతాడన్నారు. దాని వైపు చూసినప్పుడు ప్రతి ఒక్కడు బ్రతికాడు. అంటే దానిలో ఉన్న విషము కంటే ఆ దేవుడిలో ఉన్న శక్తి గొప్పది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు సర్పమును పోలి, అది విష సర్పమా కాదా? విష సర్పమును పోలి నా యేసయ్య కూడా ఏం చేశాడు? ఇప్పుడు సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు ఎవరైతే ఆ సిలువ త్యాగము వైపు చూస్తారో వారు మాత్రమే బ్రతుకుదురు. ఆమెన్. బ్రతుకుతున్నారు. ఆమెన్ చెప్పాలి. అవునండి. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తున్నారో, ఎవరైతే ఆయన మరణం వైపు చూస్తున్నారో, ఎవరైతే ఆయన పడ్డ శ్రమను, ఆయన పడ్డ దుఃఖాన్ని, ఆయన పడిన కష్టమును గుర్తించి, ప్రభా నీవు నా కొరకే చనిపోయావా అని ఎవరైతే గుర్తించి యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తున్నారో వారికే రక్షణ కలుగుతుంది. ఆమేన్. వారికే రక్షణ కలుగుతుంది. వారు మాత్రమే దేవుని రాజ్యములో ఉండేట్టుగా వారిని దేవుడు వారసులుగా చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవాలి, ప్రభువా అంటే నా కొరకేనా నువ్వు సిలువ మీద మరణించావు? నా కొరకేనా నీ ప్రాణాన్ని పెట్టావు? ఎందుకంటే నీవే ఒక సర్పముగా మారి యేసుక్రీస్తు ప్రభుని కాటేశావు. అలా అంటే చాలా బాధగా ఉంటుంది కదా. ఇదేంటండి, నేనేంటండి, సర్పం ఏంటండి, నాకేం తెలదండి, దేవుని నేను కాటేయడం పెట్టండి. నీలో ఉన్న అవిధేయత కాటేసింది, నీలో ఉన్న పాపం కాటేసింది, నీలో ఉన్న శాపము కాటేసింది యేసుక్రీస్తు ప్రభుని. అంటే విషముగా ఉన్న మనము ఆ విషాన్ని ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు యేసయ్య తీసుకున్నాడు. కాబట్టి ఆయన మరణించాడు. ఆమెన్. హల్లెలూయా. ఆయన మరణించాడు కాబట్టి మనం బ్రతికాం. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి, ఆయన మరణించాడు కాబట్టి నేను బ్రతికానని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు అన్నారు ఇక్కడ? మరచిపోయారు. దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు 13వ వచనం నుంచి చదవండి. అమ్మా అది కాదురా తల్లి, క్షమించాలి. కీర్తన 115 11 నుండి చదువు తల్లి. యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మల్ని, ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఇందాకేమన్నారు? దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఇప్పుడేమంటున్నారు? దేవుడు మమ్మల్ని మర్చిపోలేదయ్యా, ఆయన మాకు కేడమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాకేమైనాడు? కేడమును ఢాలునే ఉన్నాడు. అంటే ప్రభు మాకేమైనాడో తెలుసా? కాపుదలై ఉన్నాడు. మమ్మల్ని ఆయన కాపు కాయిచున్నాడు. ఆమె హల్లెలూయా. ఆయన కాపు కాయిచున్నాడు కాబట్టి ఆయన మమ్మల్ని మర్చిపోలేదు. ఆమె
కాబట్టి ఎందుకు మర్చిపోయాడు అనుకుంటున్నావు దేవుడు నిన్ను? దేవుడు నన్ను మర్చిపోయాడని ఎప్పుడు అనుకోవద్దు బిడ్డ. దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడని అనుకోవద్దు బిడ్డ. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను వెలివేసాడని అనుకోవద్దు. దేవుడు వెలివేయవాడు కాదు. ఎందుకు వెలివేయవాడు కాడని అంటున్నానంటే, ఈరోజు కుష్ఠరోగి ఊళ్ళ మధ్యన ప్రయాణం చేస్తున్నారు, ఊళ్ళ మధ్యన ఉండగలుగుతున్నారంటే దానికి ఆధారం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. ఆ సమయాలలో ఏ కుష్ఠరోగం వచ్చిందని తెలిస్తే ఊరు వెలుపలకి ఏం చేసేవారు? వారిని బహిష్కరించేవారు అనమాట. ఇంక వారు ఊరిలో ప్రవేశించకూడదు. అయ్యా నాకు బిడ్డలు ఉన్నారయ్యా, ఏం చేయమంటావు? ఊరవతల పో. అయ్యా నాకు భార్య ఉందండి, ఏం చేయమంటావు? ఊరవతల పో. ఎందుకంటే నువ్వు ఊరు మధ్యన ఉండటానికి వీరలేదు. నీకు కుదరని రోగం వచ్చింది, నీకు తగ్గని రోగం వచ్చింది, కాబట్టి నువ్వు ఇంకా ఊళ్ళో ప్రవేశించడానికి నీకు అధికారం లేదు. నీకు బిడ్డలు ఉన్న, భార్య ఉన్న, అవసరత వాళ్ళని కూడా తీసుకుని పోగాని నువ్వు ఊరు మధ్యన ప్రవేశించకూడదని వారికి ఒక ఆజ్ఞ ఇచ్చారు యూదులు. అయితే వారు ఎక్కడ ఉండాలి అంటే ఊరు వెలుపల ఉండాలి. కానీ ఈరోజు వారు మనుషుల మధ్య తిరగటానికి కారణం అంటాను నా యేసుక్రీస్తు ప్రభు మరణమే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు. అయ్యా నన్ను ముట్టొద్దయ్యా, నిన్ను వెలివేయబడ్డానయ్యా, అయ్యా నన్ను నువ్వు తాకితే నిన్ను కూడా వెలివేస్తారయ్యా అంటున్నాడు ఆ కుష్ఠరోగి. నా దగ్గరికి రావద్దు ప్రభు అంటుంటే ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ముట్టి చెప్పండి, ఆ కుష్ఠరోగమును తీసేసిన వాడు నా యేసుక్రీస్తు. చెప్పండి పట్టాలి. ఆ కుష్ఠరోగమునే తీసేశాడు. కాబట్టి వారు ఈరోజు మనుషుల మధ్య తిరగటానికి ఇప్పుడు దేవుడు నిన్ను వెలివేస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు నిన్ను వెలివేసేవాడైతే ఎందుకు ఆ కుష్ఠరోగిని వెలివేయబడిన వ్యక్తిని మనుషులు తీసుకొచ్చి మధ్యలో కలుపుకున్నాడు ఆయన? ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను వెలివేసేవాడు, మరచిపోయేవాడు, విడిచిపెట్టేవాడు, నెట్టివేసేవాడు, వదిలేసేవాడు. ఆమెన్ చెప్పాలి ఇప్పుడు. ఆమెన్, హల్లెలూయా. వారు నిన్ను వెలివేయలేదు, వారు నిన్ను విడిచిపెట్టలేదు, వారు నిన్ను నెట్టివేయలేదు, వారు నిన్ను బహిష్కరించలేదు. వారి మరణము ఈరోజు మనం ఇలా స్వేచ్ఛగా హ్యాపీగా తిరుగుతున్నామండి. ఆమె హల్లెలూయా. ఇలా ఎంత హ్యాపీగా బ్రతకగలుగుతున్నాం, హ్యాపీగా ఉండగలుగుతున్నాం అంటే ఆయన మరణం, ఆయన చనిపోయి నీకు స్వేచ్ఛనిచ్చారు. ఆ స్వేచ్ఛను మనం ఏం చేస్తామంటే నచ్చినట్టు వాడేసుకుని మనిషి మరలా పాపలోనికి వెళ్ళాడు అంతే. ఇప్పుడు ఒక తండ్రి ఒక కొడుకుని ఏరా నీకు నచ్చినట్టు బతికది అన్నాలని ఒక తండ్రి ఒక కొడుకుతో అన్నాడు అనుకో, వాడు ఎలా తయారవుతాడు తెలుసండి? మా బాబు చెప్తూనే ఉన్నాడురా, ఎందుకంటే బతికేది కొద్ది రోజులేరా బాబు, దా శుభ్రంగా ఎంజాయ్ చేద్దాం అనేసి వాడికి నచ్చినట్టు బతికేస్తాడు వాడు. అరే దినములు చెడ్డవు కాబట్టి సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతకండి. ఆమెన్. ఒక తండ్రి తన బిడ్డలకు ఎలా చెప్పాడు అనుకోమండి, అడి చెప్పాడు దినములు మంచివి కాదు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, కాబట్టి బ్రతికినంత కాలము నీతిగా యథార్థంగా ప్రభు కొరకు బ్రతకమన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతకమన్నాడని ఒక తండ్రి బోధించిన బోధ తన బిడ్డలను పరిస్థితులను, వారి జీవితాలను మారుస్తుందండి. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు ఆ పరిస్థితి నీ కుటుంబంలోనికి రాకుండానట్లుగా నీవే నీ బిడ్డలకు హెచ్చరించు, నీ బిడ్డలకి నీవే ప్రకటించు, దేవుడి వాక్యాన్ని బోధించు. వాళ్ళు ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో నిన్ను నీవే తెలియచేయాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక తండ్రిగా మారిపోయి మనల్ని బోధించి మనల్ని హెచ్చరించి ఆయన చనిపోతే ఆ స్వేచ్ఛను మనం అడ్డగోలుగా తీసుకుని నచ్చినట్టుగా బ్రతికేస్తూ దేవుణ్ణి ఇంకా ఆయన మరణానికి కూడా విలువ లేకుండా చూస్తూ ఉన్నాం. ఆయన మరణాన్ని కూడా చూసి నువ్వు ఇంకా నువ్వు మారకపోతే ఎలా, ఇంకా నువ్వు నీ జీవితం మార్చుకోకపోతే ఎలా, నీ బ్రతుకు మార్చుకోకపోతే ఎలా, ఇంకా మారిపోవాలి. ఇంక నీ గాయమును పదే పదే రేపు వాడిగా నేను ఉండకూడదయ్యా, కొరడలతో పదే పదే కొట్టేవాడితో పోలి నేను ఉండకూడదయ్యా, బల్లెపు పోటు పొడిచిన వాడి వల్ల నేను ఉండకూడదయ్యా, ఇంకా క్షణక్షణం నిన్ను బాధించే వ్యక్తిగా నేను బ్రతకూడదయ్యా, నా కొరకు నువ్వు చనిపోబట్టి నా బ్రతుకు ఇంక ఇలాగే ఉండాలయ్యా నిత్యం. ఆమేన్, హల్లెలూయా. నిత్యం ఎలా ఉండాలి చెప్పండి? నిత్యం నువ్వు ఎలా ఉండాలి? నేను ఇలా ఉండాలయ్యా. ఎలా ఉండాలి అంటే నేను రక్షణ పొందినప్పుడు ఎలా ఉన్నానో నా బ్రతుకు చచ్చిపోయేదాకా అలా ఉండాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమంటున్నారు ఇప్పుడు? వారు ఏమన్నారు? దేవుడు మమ్మలను మరచిపోయారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని ఏం మర్చిపోలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నిన్ను మరచిపోయి ఉంటే అరణ్యములో పిట్టలు రాలినట్లుగా మనం కూడా ఎప్పుడో రాలిపోదాం, ఎప్పుడో నశించిపోతాం. ఎప్పుడో నీకంటే కోట్ల ఆస్తున్నాడు కరోనా వచ్చి చచ్చిపోతే నువ్వు డబ్బు లేకపోయినా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తే బతికి బయటకు వస్తావు. ఎందుకంట
అంటే దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుడు పని ఏదో చేయాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇంకా మనం ఏదో ఆయన పని ఏదో చెయ్యాలి. ఆయనకి ఇంకా రుణం ఏదో ఉంది, మనం అది తీర్చుకోవాలి. కాబట్టి మనుషులు రుణం తీర్చగలం, దేవుని రుణాన్ని తీర్చగలమండి? ఏముందండి బాబు, ఏదో కానుకో లేకపోతే ఏ దశం బాగుంచి రుణాన్ని తీర్చేస్తానంటే తీర్చేది కాదు కదా. ఆయన రుణం తీర్చడానికి ఇంక మనము, ఎందుకంటే ఆయన రుణాన్ని ఎందుకు తీర్చాలంటే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టి ఆ రక్తంతో నిన్ను కడిగాడు. ప్రాణం పెట్టి వెళ్ళిపోలేదు, ఆయన రక్తంతో నిన్ను కడిగాడు. ఆయన ఆత్మతో నిన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆత్మతో మనల్ని ఏం చేస్తున్నాడండి? నడిపిస్తున్నాడు. ఆయన ఆత్మతో మనల్ని వాడుకుంటున్నాడు ప్రభు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనలను చెప్పాలి, నిన్ను విడిచిపోయినవాడు కాడు. హల్లెలూయా. ఎందుకంటే చివరికి ఇంకొక మాట చదివించి ముగించేస్తాను, సమయం అయిపోయింది. ఇంకా వాక్యం ఉంది కానీ ఇంకా సమయాన్ని బట్టి నేను ముందుకు వెళుతున్నాను. ఇప్పుడు అదే అధ్యాయం అంటే 115వ కీర్తన 13-15 వచనాలు ఖచ్చితంగా మీరు చదవాలి. దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడో మనకి, పిల్లనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారని యెహోవా ఆశీర్వదించిన. చప్పట్లు కొట్టేసే నామని మహిమపరచాలి. నీ పిల్లలను వృద్ధి పొందించు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత. అబ్బా, మళ్ళీ చప్పట్లు కొట్టాలి. చాలమ్మా. హల్లెలూయా. చూసారండి, పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా వలన ఏం చేయబడతారు? వీరు ఆశీర్వదింపబడతారు. భూమి ఆకాశమును సూచించిన యెహోవా వలన ఏం చేయబడతారు? వీరు ఆశీర్వదింపబడతారు. ఆమేన్ చెప్పాలి. వారిని అభివృద్ధి పరుచుతానంటున్నాడు దేవుడు. చూసారండి, అంటే దేవుడు మనల్ని ఏం చేశాడని అర్థం ఇక్కడ. మర్చిపోతే దేవుడు నిన్నెందుకు ఆశీర్వదిస్తాడు? వదిలేస్తే దేవుడు నిన్నెందుకు ఆశీర్వదిస్తాడు? భూమిని ఆకాశమును సృజించిన యెహోవా వలన మీరు ఆశీర్వదింపబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఎవరి వలన మీరు ఆశీర్వదింపబడతారు? చెప్పండి. నా దేవుని వలన నేను ఆశీర్వదింపబడతానని చెప్పండి. నా దేవుని వలన నేను ఆశీర్వదింపబడతాను. నా దేవుడు తప్ప ఎవరు నన్ను ఆశీర్వదింపబడలేరు. ఆయన మాత్రమే నన్ను దీవించగలడు, ఆయన మాత్రమే నన్ను ఆశీర్వదింపగలడు. ఎందుకంటే మిమ్మల్నే కాదు, మీ పిల్లలను కూడా ఆయన దీవిస్తారంటున్నాడు. ఆమేన్ చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా. నా బతుకు ఎలాగుంది, నా పిల్లల బతుకు ఎలాగుంది కాదు, నీ బ్రతుకును నీ పిల్లల బ్రతుకును కూడా మార్చివాడు ఆయన నన్ను వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. ఆమె హల్లెలూయా. మిమ్మల్ని మాత్రమే ఆశీర్వదించి మీ పిల్లల్ని నెట్టివేసేవాడుగా మాట్లాడట్లేదు. పిల్లలనేమి పెద్దలనేమి మీ కుటుంబాలు సైతం అంటున్నారు ఆయన. ఈ భూమి ఆకాశం సూచించిన యెహోవా వలన మీరు ఆశీర్వదించబడతారు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆయన వలన మనం ఏం చేయబడ్డాం? ఆశీర్వదింపబడ్డాం. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఏం చేయకూడదు? నువ్వు చెప్పండి. భయపడొద్దు. బాధ వచ్చినప్పుడు ఏం చేయొద్దు? భయపడద్దు. దేనికి భయపడద్దు? ఎందుకంటే భూమిని ఆకాశమును సృజించిన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. పైకి లేచి నిలబడదాం అందరూ కూడా. భూమిని ఆకాశమును సృజించిన యెహోవా నీకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. కాబట్టి భయపడొద్దు. అనారోగ్యాన్ని చూసి భయపడొద్దు, కుటుంబ పరిస్థితులను చూసి భయపడొద్దు, నీ భర్తను చూసి భయపడొద్దు, భార్యను చూసి భయపడొద్దు, బిడ్డలను చూసి భయపడొద్దు, నీ అత్తమామలను చూసి భయపడొద్దు, నీ కుటుంబ పరిస్థితులను చూసి భయపడొద్దు, ఆర్థిక పరిస్థితులను చూసి భయపడొద్దు. దేనికి నువ్వు భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు బిడ్డ. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఆహ్వానిద్దాం. ఒక ఆరాధనతో ఇంక ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యకి ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్యకి ఆహ్వానిద్దాం. నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా
యేసయ్యా నా జీవిత నామా సాగుతుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పద అంటూ నన్ను నడిపినావు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పద అంటూ నన్ను నడిపినావు సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతని వాలిపోయేదా యేసయ్యా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతని వాలిపోయేదా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రములు మునిగిపోగా నాశల తీరం అడుగంటిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావు నా జీవితమంతా ప్రయాసలు పడగా సోదరుల సంద్రములు మునిగిపోగా నాశల తీరం అడుగంటిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావు నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయా నీ కృపతోనే నా బ్రతుకు నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయా బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా థ్యాంక్ యూ. పరిశుద్ధాత్మదేవుడా శక్తిమంతుడా సర్వాధికారి నా కన్న తండ్రి ఏకేపించిన వీరందరినీ నీ ఆత్మతో నింపండి నీ సన్నతి కుమ్మరించండి ప్రతి ఒక్కరితో సమృద్ధిగా మీరు మాట్లాడినారు విత్తిన ప్రతి విత్తనమును నీరు అనే అంటుగట్టి ప్రతి హృదయాల్లో ఫలించి అభివృద్ధి చేయబడిన విధానమును బట్టి నీకు కృతజ్ఞతలు నాయన ఇక్కడ విత్తిన ప్రతి వాక్యము ప్రతి హృదయంలో ఫలించాలి ప్రతి హృదయము అభివృద్ధి పొందాలి ప్రతి కుటుంబం అభివృద్ధి పొందాలి నాయన ఈ ప్రాంతానికి ఈ నూయేష్కోలు ప్రార్థన సహవాసపు మందిరము అనేకులకు నాయన దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలి తండ్రి అట్టి కార్యాలు జరిగించండి చిన్న మందా భయపడకు అన్నావు ప్రభా మీరిచ్చిన దర్శనాన్ని బట్టి ఇక్కడ ఈ సేవా పరిచర్య జరిగిస్తా ఉన్నాను ఈ చిన్న మందును పెద్ద మందుగా దీవించండి అయ్యా అనేక కుటుంబాలుగా గుంపులుగా నాయన ప్రతి ఒక్కరిని నీ మందిరంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ మీ చేతులకి ఇక్కడికి వచ్చిన వీరందరినీ అప్పగిస్తాను మీరు మహిమ మీరు ఘనత మీరు ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నమ్మలు అడిగి ప్రార్థించి మమ్మల్ని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఆమేన్.